కటకాల విషయంలో వాడే ముఖ్యమైన పదజాలం. మనం కటకాలు ఉపయోగించేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన పదాలను ఉపయోగిస్తుంటాం. అయితే వాటిలో వక్రతా కేంద్రాలు అవి కటక దృక్కేంద్రము, ప్రధానాక్షము, నాభి, నాభ్యంతరం అనే పదాలు మనం ఉపయోగిస్తుంటాం. అయితే ఇప్పుడు ముందు మనం వక్రతా కేంద్రం అనేది అంటే ఏమిటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కుంభాకార కటకాన్ని మనం తీసుకున్నాం. ఈ కుంభాకార కటకానికి సంబంధించి వక్రతాలు రెండు ఉన్నాయి. ఒకటి ఒక కుంభాకార వక్రతలం ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక కుంభాకార వక్రతలం ఉంది. అయితే ఇప్పుడు ఈ కుంభాకార వక్రతలను ఏ గోళానికి సంబంధించిన భాగము మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కుంభాకార తలము, ఈ తలము అనేది ఈ గోళానికి సంబంధించిన భాగము. అయితే ఒక వక్రతలము, ఒక కుంభాకార వక్రతలము, ఆ వక్రతలము ఏ గోళానికి చెందిన భాగము, ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఏమంటారని అంటే ఈ తలానికి సంబంధించిన వక్రతా కేంద్రము అని అంటారు. అంటే ఈ తలము రెండు తలాలు ఉన్నాయి. ఈ కుంభాకార కటకానికి రెండు తలాలు ఉన్నాయి. ఈ మొదటి తలానికి సంబంధించి ఇది ఏ గోళం యొక్క భాగము, ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఈ మొదటి తలానికి సంబంధించిన వక్రతా కేంద్రము C1 అని అంటారు. అలాగే ఈ కటకము తీసుకుంటే రెండవ తలం, కటకం యొక్క రెండవ వక్రతలము ఏ గోళానికి చెందిన భాగము మనం గుర్తించుకోవాలి. దీని నుంచి మనం ఒక గోళాన్ని ఈ విధంగా మనం ఊహించుకుందాం. ఊహించుకుంటే ఈ గోళం యొక్క కేంద్రము ఏమనుకుందాం అని అంటే C2 అని అనుకుందాం. ఈ గోళం యొక్క కేంద్రం C2. ఈ గోళం యొక్క కేంద్రాన్ని దీనికి ఈ వక్రతలానికి సంబంధించిన వక్రతా కేంద్రము అని అంటారు. అంటే మనం ఏదైనా ఒక కటకం తీసుకుంటే ఆ కటకానికి సంబంధించి రెండు వక్రతలాలు ఉంటాయి. రెండు వక్రతలాల్లో ఒకదాన్ని మనం C1 గా గుర్తిస్తాం, ఇంకో దాన్ని C2 గా గుర్తిస్తాం. అయితే ఈ సాధారణంగా మనం ఉపయోగించే కటకాలు సౌష్ఠవ కటకాలు కాబట్టి ఈ రెండు వక్రతా కేంద్రాల మధ్య దూరం ఈ కటక మధ్య భాగం నుండి సమానమైన దూరంలో ఉంటాయి. అలా కాకుండా సౌష్ఠవంగా లేని కటకాలను మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఒక వక్రతలం యొక్క వక్రతా కేంద్రం ఒకవైపు దూరంలో, అలాగే ఇంకొక వక్రతలం యొక్క వక్రతా కేంద్రం మరికొంత దూరంలో ఉండవచ్చు. అయితే మనం సాధారణంగా ఈ చాప్టర్లో మనం ఎక్కువ మటుకు సౌష్ఠవ కటకాలను మనం తీసుకుంటాం కాబట్టి ఈ వక్రతలాలు, వక్రతా కేంద్రాలు సమానమైన దూరంలో ఉంటాయి. కటకం యొక్క మధ్య బిందువు నుండి సమానమైన దూరంలో ఉంటాయి. వీటికి సౌష్ఠవ కటకాలకి మాత్రమే. అయితే ఇప్పుడు ఈ కటకానికి సంబంధించి వక్రతా కేంద్రాలు రెండు ఉన్నాయి. కాబట్టి వక్రతా కేంద్రానికి మనం ఏ విధంగా నిర్వచనం ఇస్తామంటే ఒక కటకానికి సంబంధించిన ఒక వక్రతలం ఏ గోళానికి చెందినదో ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఆ వక్రతలానికి సంబంధించిన వక్రతా కేంద్రము అని అంటాము. అలాగే రెండవ వక్రతలం ఏ గోళానికి సంబంధించిన భాగము, ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఆ రెండవ వక్రతలానికి సంబంధించిన వక్రతా కేంద్రము అంటాము. కాబట్టి ఒక కటకానికి రెండు వక్రతా కేంద్రాలు ఉంటాయి. ఇది వక్రతా కేంద్రం. రెండో విషయం కటక దృక్కేంద్రము, దాన్ని మనం P అంటాం. ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ అని అంటాం. కటకం యొక్క మధ్య బిందువును ఏమంటారు అని అంటే కటక దృక్కేంద్రము అని అంటారు. కటకం యొక్క మధ్య బిందువునే కటక దృక్కేంద్రము అంటాము. దీన్ని మనం ఆప్టిక్ సెంటర్ P అనే అక్షరం చేత రాస్తూ ఉంటాం. ఇప్పుడు C1 C2లను కలుపుతూ కటక దృక్కేంద్రం గుండా పోయే క్షితిజ సమాంతర రేఖ. కాబట్టి ఇప్పుడు ఈ రేఖను గమనిస్తే మనకు C1 C2లను కలుపుతూ కటక దృక్కేంద్రం గుండా పోతూ C1 C2లను కలుపుతుంది. C1 C2లను కలుపుతూ ఏమన్నా క్షితిజ సమాంతర రేఖ అది P గుండా పోతుంది. ఈ రేఖను ఏమంటారు అంటే ఆ కటకానికి సంబంధించిన ప్రధానాక్షము అని అంటారు. ఈ విధంగా ఒక కటకానికి సంబంధించి మనం వక్రతా కేంద్రాలు రెండు ఉన్నాయి. అలాగే కటక దృక్కేంద్రము P అంటాము. అలాగే ప్రధానాక్షము C1 C2లను కలుపుతూ కటక దృక్కేంద్రం గుండా పోయే క్షితిజ సమాంతర రేఖను ఏమంటారని అంటే ఆ కటకానికి సంబంధించిన ప్రధానాక్షము ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటారు.
విషయంలో వాడే ముఖ్యమైన పదజాలం. మనం కటకాలు ఉపయోగించేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన పదాలను ఉపయోగిస్తుంటాం. అయితే వాటిలో వక్రతా కేంద్రాలు అవి కటక దృక్కేంద్రము, ప్రధానాక్షము, నాభి, నాభ్యంతరం అనే పదాలు మనం ఉపయోగిస్తుంటాం. అయితే ఇప్పుడు ముందు మన వక్రతా కేంద్రం అనేది అంటే ఏమిటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కుంభాకార కటకాన్ని మనం తీసుకున్నాం. ఈ కుంభాకార కటకానికి సంబంధించి వక్రతాళాలు రెండు ఉన్నాయి. ఒకటి ఇంకొక కుంభాకార వక్రతలం ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక కుంభాకార వక్రతలం ఉంది. అయితే ఇప్పుడు ఈ కుంభాకార వక్రతలాలను ఏ గోళానికి సంబంధించిన భాగము మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కుంభాకార తలము, ఈ తలము అనేది ఈ గోళానికి సంబంధించిన భాగము. అయితే ఒక వక్రతలము, ఒక కుంభాకార వక్రతలము, ఆ వక్రతలము ఏ గోళానికి చెందిన భాగము, ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఏమంటారని అంటే ఈ తలానికి సంబంధించిన వక్రతా కేంద్రము అని అంటారు. అంటే ఇప్పుడు ఈ తలము రెండు తలాలు ఉన్నాయి. ఈ కుంభాకార కటకానికి రెండు తలాలు ఉన్నాయి. ఈ మొదటి తలానికి సంబంధించి ఇది ఏ గోళం యొక్క భాగము, ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఈ మొదటి తలానికి సంబంధించిన వక్రతా కేంద్రము C1 అని అంటారు. అలాగే ఈ కటకము తీసుకుంటే రెండవ తలం, కటకం యొక్క రెండవ వక్రతలము ఏ గోళానికి చెందిన భాగము మనం గుర్తించుకోవాలి. దీని నుంచి మనం ఒక గోళాన్ని ఈ విధంగా మనం ఊహించుకున్నాం. ఊహించుకుంటే ఈ గోళం యొక్క కేంద్రము ఏమనుకుందాం అని అంటే C2 అని అనుకుందాం. ఈ గోళం యొక్క కేంద్రం C2. ఈ గోళం యొక్క కేంద్రాన్ని దీనికి ఈ వక్రతలానికి సంబంధించిన వక్రతా కేంద్రము అని అంటారు. అంటే మనం ఏదైనా ఒక కటకం తీసుకుంటే ఆ కటకానికి సంబంధించి రెండు వక్రతలాలు ఉంటాయి. రెండు వక్రతలాల్లో ఒకదాన్ని మనం C1 గా గుర్తిస్తాం, ఇంకో దాన్ని C2 గా గుర్తిస్తాం. అయితే ఈ సాధారణంగా మనం ఉపయోగించే కటకాలు సౌష్ఠవ కటకాలు కాబట్టి ఈ రెండు వక్రతా కేంద్రాల మధ్య దూరం ఈ కటక మధ్య భాగం నుండి సమానమైన దూరంలో ఉంటాయి. అలా కాకుండా సౌష్ఠవంగా లేని కటకాలను మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఒక వక్రతలం యొక్క వక్రతా కేంద్రం ఒకవైపు దూరంలో, అలాగే ఇంకొక వక్రతలం యొక్క వక్రతా కేంద్రం మరికొంత దూరంలో ఉండవచ్చు. అయితే మనం సాధారణంగా ఈ చాప్టర్లో మనం ఎక్కువ మటుకు సౌష్ఠవ కటకాలను మనం తీసుకుంటాం కాబట్టి ఈ వక్రతలాలు, వక్రతా కేంద్రాలు సమానమైన దూరంలో ఉంటాయి. కటకం యొక్క మధ్య బిందువు నుండి సమానమైన దూరంలో ఉంటాయి. వీటికి సౌష్ఠవ కటకాలకి మాత్రమే. అయితే ఇప్పుడు ఈ కటకానికి సంబంధించి వక్రతా కేంద్రాలు రెండు ఉన్నాయి. కాబట్టి వక్రతా కేంద్రాన్ని మనం ఏ విధంగా నిర్వచనం ఇస్తామంటే ఒక కటకానికి సంబంధించిన ఒక వక్రతలం ఏ గోళానికి చెందినదో ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఆ వక్రతలానికి సంబంధించిన వక్రతా కేంద్రము అని అంటాము. అలాగే రెండవ వక్రతలం ఏ గోళానికి సంబంధించిన భాగము, ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఆ రెండవ వక్రతలానికి సంబంధించిన వక్రతా కేంద్రము అంటాము. కాబట్టి ఒక కటకానికి రెండు వక్రతా కేంద్రాలు ఉంటాయి. ఇది వక్రతా కేంద్రం. రెండో విషయం కటక దృక్కేంద్రము, దాన్ని మనం P అంటాం. ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ అని అంటాం. కటకం యొక్క మధ్య బిందువును ఏమంటారు అని అంటే కటక దృక్కేంద్రము అని అంటారు. కటకం యొక్క మధ్య బిందువునే కటక దృక్కేంద్రము అంటాము. దీన్ని మనం ఆప్టిక్ సెంటర్ P అనే అక్షరం చేత రాస్తూ ఉంటాం. ఇప్పుడు C1 C2లను కలుపుతూ కటక దృక్కేంద్రం గుండా పోయే క్షితిజ సమాంతర రేఖ. కాబట్టి ఇప్పుడు ఈ రేఖను గమనిస్తే మనకు C1 C2లను కలుపుతూ కటక దృక్కేంద్రం గుండా పోతూ C1 C2లను కలుపుతుంది. C1 C2లను కలుపుతూ గీయబడిన క్షితిజ సమాంతర రేఖ అది P గుండా పోతుంది. ఈ రేఖను ఏమంటారు అంటే ఆ కటకానికి సంబంధించిన ప్రధానాక్షము అని అంటారు. ఈ విధంగా ఒక కటకానికి సంబంధించి మనం వక్రతా కేంద్రాలు రెండు ఉన్నాయి. అలాగే కటక దృక్కేంద్రము P అంటాము. అలాగే ప్రధానాక్షము C1 C2లను కలుపుతూ కటక దృక్కేంద్రం గుండా పోయే క్షితిజ సమాంతర రేఖను ఏమంటారని అంటే ఆ కటకానికి సంబంధించిన ప్రధానాక్షము ప్రిన్సిపల్